హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8th క్లాస్లో 12వ లెసన్ వచ్చేసి భువన విజయం. వీటి కవి వీటూరి ప్రభాకర్ శాస్త్రి, సివి సుబ్బన్న. వీరిద్దరూ భువన విజయం కవులు అన్నమాట. భువన విజయం యొక్క ఇతివృత్తం ఏమిటి? భాషాభిరుచి. భువన విజయం పాఠ్యాంశం యొక్క కవి వీటూరి ప్రభాకర్ శాస్త్రి, సివి సుబ్బన్న. అవధాని పితామహ అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి కలదు అంటే సివి సుబ్బన్న. భరతుడు, లక్ష్మణుడు ఏ నక్షత్రాలలో పుట్టారు? వరుసగా పుష్యమి, ఆశ్లేష. మీక తోకకు మీక తోక, మీకకు మీక, మీక తోకకు తోక తోక మీక. ఈ పాదాలలో ఈ పద్యంకు చెందినది సీసం. ఈ ప్రక్రియలో నటులు ఆయా పాత్రలను ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరస రూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు. సాహితీ రూపకం ప్రక్రియ ఇది. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? మార్చి 27. తీట గీతలా ఉంటూ 4 అర్ధపాదములు కలిగినది ఏది? రూబాయిలు. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ, తెలుగు కండ అని అన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, అభిమానాన్ని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం గల పాఠ్యాంశం భువన విజయం. నేను నిన్ను ను అనే పద్యపాదంలో శబ్దపరంగా గల అలంకారం వృత్యానుప్రాస అలంకారం. మేక తోక తోక, తోక 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 మేక ఛందస్సు ప్రకారం ఏ పద్యానికి చెందింది? తీటగీతి. కొందరు పాండితి ధనులు, కొందరు నాగరికుల్ వదాదుల్ పద్యపాదాన్ని ఘనవిభజన చేస్తే వచ్చే గణాలను ఈ క్రింది వాళ్ళు గుర్తించండి. గురువు 2 లఘువులు, గురువు లఘువు, గురువు 3 లఘువులు, ఒక గురువు 2 లఘువులు, గురువు 2 లఘువులు, గురువు లఘువు, గురువు లఘువు, గురువు. ఈ క్రింది వాక్యాలు పరిశీలించి సరైనవి ఎంపిక చేయండి. అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంలో మిడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అంటారు. అవధాన విద్యకు ఒక గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత తిరుపతి వెంకట కవులది. 2 కరెక్ట్. మధురమైన మన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు, తల్లి పాల కంటే తనయునకే పాలు, బలము నీయగలవు తెలుగు బిడ్డ. చక్కనైన భాష ఎక్కడ లేదు? జగతిలో లేదు. పై పద్యాన్ని రాసింది నార్ల చిరంజీవి. అంటే ఇక్కడ తెలుగు బిడ్డ ఉంది కాబట్టి నార్ల చిరంజీవి. ఈ క్రింది సంధి పదాలను సరిగ్గా విడదీసి సరైన దాన్ని గుర్తించండి. పైవన్నీ సరైనవి. కొలువు చేసి, కొలువు ప్లస్ చేసి, వాడు డక్కరి, వాడు ప్లస్ టక్కరి, గొప్పవాడు కదా, గొప్పవాడు ప్లస్ కదా. క్రింది గసడదవ దేశ సంధి పదాలను కలిపి రాయగా వచ్చే వాటిలో సరికానిది. పైవన్నీ కాదు. కూరగాయల తల్లిదండ్రులు, కాలు ప్లస్ చేతులు, కాలు చేతులు కాదు. క్రింది వాక్యాలు పరిశీలించి సరైనది ఎంపిక చేయము. పైవన్నీ సరైనవి. రూపాయల దేశ ఛందస్సులో ఉంటుంది, తీటగీతలా ఉంటుంది. రూపాయలలో 1, 2, 4 పాదములకు అంత్య నియమం కలదు. వేమన పద్యాల రూపాయలలో తత్వములు, నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉంటాయి. క్రింది వాక్యాలను పరిశీలించి సరికానివి గుర్తించుము. ఏవీ సరికావు. తప్పు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గురించి సరికానిది గుర్తించండి. పైవేవీ కాదు. క్రింది అవతారనామం సాధించిన కార్యాలకు సంబంధించి సరిగ్గా జతపరచండి. కూర్మావతారం, మందరగిరి,
మోయసం. మత్స్యావతారం సోమకుని చంపటం. నరసింహావతారం తొక్కటం. హిరణ్యశివుని చంపటం. వామన అవతారం బలిని పాతాళానికి తొక్కడం. వరాహావతారం హిరణ్యక్షుని చంపటం. సివి సుబ్బన్న గారి గురించి సరైనది గుర్తించండి. ఈయన కడప జిల్లా పొద్దుటూరులో రంగమ్మ చెన్నప్ప దంపతులకు జన్మించారు. వీరి అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. సరస్వతీపుత్ర అవధాని పితామహ బిరుదాంకితుడు. క్రింది అవతార నామాలు సాధించిన కార్యాలలో సరిగ్గా జతపరచు. రామావతారం రావణ సంహారం. బుద్ధావతారం త్రిపురాసుర సంహార కారకుడు. కల్కి అవతారం నీతిహీనులకు కూల్చడం. కృష్ణావతారం దుష్ట సంహారం. పరశురామావతారం రాజుల దర్పం అనచడం. క్రింది పదాలు వాటి అర్థాలకు సంబంధించిన దశలలో సరైనది. దీవెనలు, ఆశీస్సులు, తృష్ణ కోరిక, వల్లభుడు రాజు, అభిలాష కోరిక. 4. క్రింది వాటి నానా అర్థాల్లో సరిగ్గా జతపరచండి. భాష, ఒట్టు, ప్రమాణం భాష. చీరు, పిలుచు, చెలుగు, చీల్చు. రసము, జలము, రుచి, పసరు. లెస్స, యోగ్యము, శ్రేష్టం, క్షేమం. ఈ క్రింది పదాలు పర్యాయ పదాలకు సంబంధించి సరి అయినవి గుర్తించండి. తూక, వాలం, లాంగులం. శంకరి, పార్వతి, జగన్మోహిని. కూర్మ, కమటం, తాబేలు. చూపు, ఆలోకనం, దృష్టి. క్రింది ప్రకృతి వికృతుల్లో జతపరచండి. శర్కర, చక్కెర. సంతోషం, సంతసం. విజ్ఞానం, విజ్ఞానం. పద్యం. చంపకమాల పద్య లక్షణాలకు సంబంధించి సరికాని గుర్తించండి. చంపకమాల వృత్తిజాతి పద్యం 4 పాదాలు కలిగిన పద్యం. ప్రతి పాదంలో 20 అక్షరాలు వంటి ప్రాస నియమం కలవదు. ప్రతి పాదంలో వరుసగా నజభజ జదర అనే గానాలు వరుసగా వస్తాయి. ప్రతి పద్యంలో 11 అక్షరం స్థానం సరికావు. ఇది కరెక్ట్ అన్నమాట. చంపకమాల పద్యంలో 20 అక్షరాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ క్రింది పదాలు విగ్రహ వాక్యాలు, సమాసాల పేర్లకు సంబంధించి సరికానిది. పని పాటలు, పని కొరకు పాటలు. చతుర్థి విభక్తి. 2 దిక్కులు, 2 అను సంఖ్య గల దిక్కులు దిగు సమాసం. అసాధ్యం, సాధ్యం కానిది. అజ్ఞాతస్పర్శ సమాసం. అష్టదిగ్గజ కవులు వారి రచనలతో సరిగా జతపరచండి. అల్లసాని పెద్దన్న, మనుచరిత్ర, హరికథాసారం. మాదయ్య గారి మల్లన, రాజశేఖర్ చరిత్ర. పింగళి సూరణ, కళాపూర్ణోదయం, గరుడ పురాణం, రాఘవ పాండవీయం. అయ్యలరాజ రామభద్రుడు, రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రమం. అష్టదిగ్గజ కవులు వారి రచనకు సంబంధించి సరికానిది గుర్తించండి. పైవన్నీ సరైనవే. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం, ఉద్భటాచార్య చరిత్ర రాశారు. శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం దుర్జటి రాశారు. రామరాజభూషణుడు భట్టుమూర్తి వసుచరిత్ర, హరిశ్చంద్రున పాఖ్యానం, కావ్యాలంకార సంగ్రహం రాశారు. సరస భూపాలీయం రాశారు. నందితిమ్మన పారిజాత ప్రహరణం, పాణి విలాసం మొదలుగుని రాశారు. క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి. శతావధాన ప్రబంధ త్రిపుటి.
సివి సుబ్బన్న. అవధాన విద్యకు గుర్తింపు తెచ్చినది తిరుపతి వెంకట కవులు. తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి. పానసాల దువ్వూరి రామరెడ్డి. క్రింది జాతీయాలు న్యాయాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది కాళ్ళు కాలిన పిల్లి విధం నౌక శకట న్యాయం. ముళ్ళు తీసుకున్నట ముల్లే తగునున్నట్లు చరిత్ర చరవణ న్యాయం. కాదు. ఏనుగు మింగిన వెలగపండు లాగును కరికాపిప్త న్యాయం. రోలు పోయి మద్దులతో మొరపెట్టుకున్నట్లు కరెక్ట్. సేవకునిదే గుర్రం. ఈ క్రింది వాటిని చిత్తపరచండి. అడుసు తొక్కు నీల కాళ్ళు కడుగు నీల. పంక ప్రక్షాళన న్యాయం. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. కోప్తద మాండుక న్యాయం. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు. గూడోపల న్యాయం. బావిలో కప్ప చిత్రకాంగ జంబుక న్యాయం. చూశారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.